వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియో మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఒకసారి చనిపోయిన తర్వాత మన కొరకు ఎవరు పెట్టారు? దేవుడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియో మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవింతుము. మనము ఆయనతో కూడా జీవింతుము. ఎందుకంటే మన జీవితాలు మారవలసినవిగా ఉన్నాయి. ఎలా మారుతాయి? రోజనక రోజు వస్తానే ఉంది, రోజనక రోజు మారుతానే ఉంది. రోజు రోజు మనము జీవిస్తూనే ఉన్నాము. నీవు దేవుణ్ణి నమ్మి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి ఈ పాప జీవితం నుండి మరణించి నీవు నూతనంగా లేపబడతావు, అప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను ఆశీర్వదించేవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే మనము క్రీస్తుతో కూడా చనిపోయి లేచినాం. క్రీస్తుతో కూడా చనిపోయి లేస్తామంటే ఏంటి అంటే మన పాపములు ఒప్పుకుని మనము ప్రభువుని అంగీకరించి ఆ యొక్క నీటి ద్వారా సమాధి పొంది తిరిగి లేచినట్టని అర్థం. అంటే దాన్నే బాప్తీసము. దాన్నే మనం ఏమంటాం? బాప్తీసము అంటాం. ఇక నీ మీద ప్రభుత్వము చేయటానికి ఈ లోకానికి ఎక్కడ కూడా చోట్లేదు. ఎందుకంటే సజీవులకును మృతులకు తీర్పు తీర్చు యేసు ప్రభువారుని నువ్వు నమ్మినప్పుడు ఈ లోకము యొక్క ఆచారాలకే గాని, ఈ లోకము యొక్క క్రియలకే గాని, ఈ లోకము యొక్క మార్గాలకు గాని, ఆలోచనలకు గాని నీ మీద అధికారము ఉండదు. ఎందుకంటే నీవు క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేచావు. ఈ పాప జీవితమును మనము విడిచిపెట్టేవారుగానే ఉన్నాం. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు పాప జీవితము నాలో ఇంకానూ ఉందేమో అనేసి. అయితే దేవుడు ఏమంటాడంటే వాక్యము ద్వారా నిన్ను శుద్ధీకరణ చేస్తా అంటాడు. అంటే నీలో ఏదన్నా ముడతలు అంటే మన పాపం ఉన్నాను, ఏదైనా వంకర టింకర్ బుద్ధులు ఉన్నా కానీ మనం దేంట్లో స్నానం చేపిస్తాడు? ఉదక స్నానం చేపిస్తాడు. వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తాడు. నువ్వెప్పుడైతే దేవుణ్ణి నమ్మి దేవుడితోనే నడుస్తున్నాను, ఈరోజు మొదలుకొని నేను క్రీస్తుతోనే జీవిస్తున్నాను, నేను క్రీస్తుతోనే లేచి ఉన్నాను అన్నప్పుడు ఎటువంటి ప్రభుత్వము ఈ లోకము యొక్క ఆలోచనలు, ఈ లోకము యొక్క అధికారులు, ఈ లోకములో ఉన్న సమస్తము కూడా నీ మీద అధికారం చేస్తానికి వీల్లేదు. ఎందుకంటే నీవు స్వతంత్రుడివి. ఎవరివి? స్వతంత్రుడివి. నువ్వెప్పుడైతే మనసారా నమ్ముతావో, యేసు ప్రభువారిని ఎప్పుడైతే మనసారా నమ్ముతావో, అప్పుడు నీవు ఈ లోక మర్యాదల నుండి, ఈ లోక ఆచారాల నుండి, ఈ లోకం యొక్క
క్రియల నుండి నీవు విడుదలవుతావు. ఎందుకంటే ఈ లోక ఆచారాలను కనుక నువ్వు పట్టుకుంటే, ఈ లోక ఆచారాలను కనుక నీవు పట్టుకుంటే, ఈ లోకపు క్రియలను గనక నీవు తలుసుకుని నడిస్తే ప్రతి విషయంలోనూ నువ్వు పడిపోతూ ఉంటావు, ప్రతి మార్గంలోనూ నువ్వు కృంగిపోతూ ఉంటావు. ఎందుకంటే నీకు పిల్లలు పుట్టకపోయినా ఎదురుగా ఎవరు వచ్చారనుకో, అయ్యో పొద్దున్నే ఈమెందుకు ఎదురొస్తుంది. భర్త లేని వారిని చూస్తే ఏమంటారు? అయ్యో ఈమెందుకు ఎదురొచ్చింది. కానీ దేవుని నమ్మిన తర్వాత ఈ ఆచారాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ ఆచారాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి అనే ఆచారం నుండి మనం ఎట్లయితే బయటకు వచ్చామో, అలాగనే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈ జీవితంలో, అంటే నీ శరీరం మీద, నీ మీద ఈ లోకపు యొక్క కార్యాలకే కానీ, ఈ యొక్క ఏమంటారు ఆచారాలకే కానీ ఎక్కడ కూడా చోటు లేదు. ఎందుకంటే నీవు దేవుని ఒప్పుకున్నావు. నీ యొక్క శరీరమును, నీ యొక్క ఆత్మను దేవునికి అర్పించుకుని ఈ లోకం నుండి నేను వేరు, ఈ లోకం వేరని నీవు ఎప్పుడైతే దృఢంగా నీవు అనుకున్నావో, అప్పుడు సమస్తములోనూ నీకు అధికారం వస్తుంది. స్వతంత్రుడు అవుతావు. ఎలా అవుతావు? స్వతంత్రుడు అవుతావు. ఎందుకంటే ఈ లోక పారంపర్యం వలన నీకు కులం వస్తుంది అడ్డం, లేకపోతే ప్రతి మాటలోనూ నడవటానికి ఆ మార్గాన్ని తెలుసుకోవాలన్నా కానీ, నీకు భర్త చనిపోయడానికో నువ్వు పొద్దున్నే లేచి రోడ్డు మీద వెళ్తానికి కూడా వీల్లేదు. పొద్దున్నే లేచి రోడ్డు మీద వెళ్ళటానికి కూడా వీల్లేదు. అయ్యో పొద్దుగాల ఈమెందుకు ఎదురొచ్చింది? లోక ఆచారం. ఏదన్నా పెళ్ళి గనక ఎందుకంటే నువ్వు పెళ్ళి గనక చేసుకున్న తర్వాత నీ భర్త పోగానే, దేవుని యందు నిద్రించగానే అనేక రకములుగా నిన్ను వేదన పరుస్తూ ఉంటారు. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఈ ఆచారం కూడా నీకు వివాహమైన బిడ్డల్ని చూసినప్పుడు వారికి పిల్లలు కాలేదనుకో, అయ్యో ఒక తొట్టిల్లో వేస్తానికి వెళ్ళినా కానీ వాళ్ళని ముందుకు రానిగారు. ఏదన్నా శుభకార్యంలోకి వెళ్ళినా కానీ వారిని ముందుకు రానిగారు. ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఆ ఎదురుగా వచ్చినా కానీ వాళ్ళని ముందుకు రానిగారు. ఈ కట్టుబాటుల్లో ఉండి నీవు విడుదలవుతావు. నీవు దేవుడితో నడవగానే ఈ కట్టుబాటుల నుండి, ఈ యొక్క ఆచారాల నుండి నీవు విడుదలవుతావు. ఎందుకంటే నువ్వు చనిపోయినావు అంటేనే, యేసు ప్రభువారిని నమ్మినావు, నేను కొత్త జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నేను సజీవుల లెక్కలో ఉన్నాను, సజీవుడైన దేవుడిని నేను నమ్ముకున్నాను అనగానే నీ జీవితము కొత్తగా మారుతుంది. ఈ ఆచారాల విషయంలోను, ఈ యొక్క మార్గం విషయంలోను, నీ నడత విషయంలోను నిన్ను నీవు సరి చేసుకోవటానికే ఎదురు చూస్తావు. సరి చేస్తానికి ఎట్లా ఎదురు చూస్తావు అంటే, నువ్వెప్పుడునూ వాక్యమును చదువుటలోను, వాక్యమును వినుటలోను, నా జీవితం ఇలా ఉంది కదా అనేసి
నిన్ను నీవుగా మార్చుకుంటా ఉండే వరకు సమస్తములోనూ నువ్వు గొప్పగా ఎంచబడతా ఉంటావు. ఎంతోమంది మేము బాగా అయిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముతాం. మాకున్నవి ఏమన్నా కానీ మాకు కొన్ని ఒప్పుకొని ఉన్నాము. ఆ ఒప్పుకున్న దాన్ని తీర్చుకున్న తర్వాత మేము వచ్చి దేవుణ్ణి నమ్ముతాం. లేకపోతే మాలో నీతి గొప్పగా లేచినప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకుంటాం. ఇప్పుడు మాకు ఇంకా వయసు ఉంది, మేము ఇంకా లోకమును చాలా ఏలేదుంది, లోకములో నేను ఇంకా ఎంజాయ్గా బతికేది ఉంది అనుకుని చాలా మట్టుకి ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము మారిన తర్వాత దేవుణ్ణి అంగీకరిస్తాం, మేము మారిన తర్వాత దేవుణ్ణి తెలుసుకుంటాం. ఇది మతం కాదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఒక క్రాసు ఇట్లా వేసేసుకొని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నా గుండెల మీద ఈ క్రాస్ ఉంది కనుక నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పుకోవటానికి ఇది మతం కాదు. ఈ లోకంలో మరణం వస్తుంది, నీకు ఈ లోకంలో మరణము వస్తుంది. ఈ మరణం తర్వాత కూడా జీవమును నువ్వు పొందటానికి సజీవమైన మరణాన్ని జయించిన క్రీస్తుతో కూడా నీవు లేపబడటానికి, మరణాన్ని జయించి లేచిన క్రీస్తుని నమ్మి ఈ లోక పారంపర్యములను నీ జీవితంలో నుండి కొట్టివేయటానికి ఇదే సజీవమైనది. ఎందుకంటే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా. నువ్వెందుకు పెళ్లిలో కూర్చున్నావు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు ఇలాంటి ఆచారాలు లేవు. ఎందుకు నువ్వు పొద్దున్నే లేచి ఈ రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఈ ఆచారాల నుండి కూడా విడుదలైపోయాను. చూడండి ఎంత దుఃఖకరమో చూడండి. ఈ లోక ఆచారంలో పడి, ఈ లోక పాపంలో పడి మనము ఏం ఎదుగుతున్నాము, ఎలా మనము బ్రతికించబడతాము. మనం ఈ రోజున ఇంత మంచిగా కాళ్ళ మీద నిలబడి నడవగలుగుతున్నాము, ఎవరికి కూడా భయపడకుండా మనము ఎక్కడైనా కానీ మాట్లాడగలుగుతున్నాము, ఎక్కడైనా కానీ మనము ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క వేడుక మీద కూడా నిలబడగలుగుతున్నాము అంటే మరి దేవుడే కదా, దీనికి మార్గము దేవుడే కదా. ఎందుకంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలవటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆయన నిన్ను నిలబెడుతున్నాడు. నీవు ఇక్కడ నిన్ను ఏ కులము అడగరు, ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ బోధించవచ్చు, చదువుకోవచ్చు. క్రీస్తును నమ్మితే చదువుకోవచ్చు, బోధించవచ్చు, ఏ వేడుక మీదైనా కానీ నువ్వు మాట్లాడవచ్చు. నీకు ఈ స్వతంత్రము వచ్చి ఉంది. ఈ స్వతంత్రము ఎవరి వల్ల వస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ పండే వస్తుంది. ఆయన మరణించాడు గనకనే, మరణించి తిరిగి లేచాడు గనకనే, ఆయన సజీవుడు గనుకనే మనకి ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చింది. ఎందుకంటే లోకం వేరుగా జీవించినా కానీ నీవు వేరుగా జీవిస్తావు. ఎందుకంటే నా జీవితం అంతా కూడా పోయిన తర్వాత నేను దేవుని నమ్ముకుంటాను, నేను దేవుడితో నడుస్తానప్పుడు నేను దేవుళ్ళో సజీవంగా ఉంటాను అనుకుంటే నీ యొక్క క్రియల్ని దేవుడు చూస్తాడు. నేను నమ్ముకున్నాను, నాకు నేనుగా ఉన్నాను అనుకుంటే మరి నీ క్రియల్ని దేవుడు చూడడా? నువ్వు దేవుని కొరకు నువ్వు ఎలా నడిచేవో దేవుడు చూడడా? నీ సాక్ష్యము దేవుడు వినడా? ఎందుకంటే నీ సాక్ష్యం వల్ల అనేకులు
సజీవులుగా మారుతారు. మృతులుగా ఉన్నవారు, ఈ లోకములో పుట్టినవాడు ప్రతివాడు కూడా మృతుడుగానే అవుతాడన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మనల్ని సజీవులుగా చేశాడు. మరణాన్ని జయించి, మరణమనే ముళ్ళుని ఇరగదీసి సజీవులుగా చేసి నిన్ను నన్ను ఈ రోజున ఇంత గొప్ప స్థితిలోనూ ఇంతగా మనము మాట్లాడటానికి, వాక్యము వినిపించటానికి దేవుడు తన మార్గాన్ని మనకి ముందుగా చేస్తూ ఆయన తన కార్యములలో నిలబెడుతున్నాడు. తన చిత్తానుసారముగా మనని నడిపిస్తున్నాడు. అయ్యో, నేను ఇంత పెద్ద పాపిని కదా, మరి నా జీవితం ఎలా మారుతుంది? నేను ఎంతో మందిని మోసం చేశాను, ఎంతో మందిని నేను ఆడరాని మాటలతో మాట్లాడాను, ఎంతో మంది చేత నేను చీగొట్టించుకున్నాను, ఎంతో మందిని నేను కొట్టాను, నేను ఎంతో మందిని తిట్టాను. ఇక నాకెక్కడ ఉంది జీవితము? నేను పాపినే కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీవు ఎలా ఉన్నావో అలాగే దేవుని యొద్దకి రమ్మని మన ప్రభువు పిలుస్తున్నాడు. మన ప్రభువు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, 2 కొరింథీ 4:10. 2 కొరింథీ 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణాభావమును మా శరీరమందు ఎల్లప్పుడూను సహించుకొని పోవుచున్నాము. ఏమంటున్నాడు? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణ భావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. అంటే మాలో క్రీస్తు ఉన్నాడు, మేము క్రీస్తుని నమ్మాము. మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని నేను నా సొంత రక్షకుడుగా నమ్మేను గనక నేను ఇలా నడవగలుగుతున్నాను, నేను ఇలా జీవించగలుగుతున్నాను, నేను ఇలా ప్రతి విషయానికి కూడా ఈ లోక మాన్యం నుండి నేను బయటపడ్డాను, ఈ లోక ఆచారం నుండి నేను బయటపడ్డాను. ఎందుకంటే నేను ఎన్ని ఆచారాలు ఆలోచించినా కానీ నాకు ఎక్కడ కూడా విడుదల పొందలేదు. ఒకదానిలో కాకపోతే ఒక దాంట్లో నాకు ఏమైనాయి సంకెళ్ళు పడతా ఉన్నవి. ఎందుకంటే నేను వివాహం చేసుకోగానే పిల్లలకు పుట్టకపోతే మా అక్క చెల్లెళ్ళు రోడ్ల మీద తిరగటానికి వీలు, పొద్దున్నే లేవగానే ముఖాలు చూపిస్తానికి వీలు లేదు, వాళ్ళు రోడ్డు మీద నడుస్తానికి వీలు లేదు. వివాహాలకు వెళ్తే వాళ్ళు ముందుకొచ్చి ఆ వివాహాల్లో యాక్టివ్గా నడుస్తానికి వీలు లేదు, వారు ముందు నుంచోటానికి వీలు లేదు. ఒక చిన్న పిల్లవారు ఎక్కడన్నా పాఠశాల జరుగుతుందంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళని ఆశీర్వదిస్తానికి వీలు లేదు, వాళ్ళని పిలుస్తలే కూడా, అలాంటి వారిని పిలుస్తలే కూడా. అలాంటి జీవితం నుండి నేను క్రీస్తుని నమ్ముకున్నా గనక నేను విడుదలయ్యాను. ఎందుకంటే నేను పడిన ప్రతి బాధను కూడా ఆయన నన్ను చూస్తూ ఆయన రెక్కల మాటున నన్ను దాసుకుని నన్ను తృప్తిపరుస్తాడనే విశ్వాసం నాకున్నది. నన్ను తృప్తిపరుస్తాడనే విశ్వాసము నాకు ఉన్నదని ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నాం, ఎంతో మంది బిడ్డలు లేని వారు బిడ్డలు కని ఈ రోజున దేవుని మహిమపరుస్తున్నారు. ఎంతో మంది
ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఈ సంఖ్యల్లో కట్టబడి నువ్వు ఎలా బయటికి వెళ్తావు, నువ్వు ఎలా నడుస్తావు, నువ్వు ఏం చేసి నడుస్తావు అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఆ అక్షరాజ్యత వచ్చిన తర్వాత దేవుని నమ్ముకుని ఎంతోమందికి అక్షరాజ్యత నేర్పిస్తూ, అక్షరాన్ని దిద్దిస్తూ, ఆ యొక్క నీతిని చాటుతూ, ఈ యొక్క మార్గములో నడుస్తూ ఎంతోమందిని రోడ్ల మీద ఇడిచిపెట్టేస్తే వారిని తీసుకెళ్ళి స్కూల్లోను కాలేజీల్లోనూ జాయిన్ చేస్తూ, నీవు చదువుకుంటే నీ జీవితాలు బాగుంటాయని ఈ మార్గాల్లో ఎలా వచ్చినాయి అంటే, స్వార్థంతో ఉంటే నా ఇంటిని మాత్రమే నేను బాగు చేసుకునేగలిగేవాళ్ళం కదా. మాలో స్వార్థం ఎప్పుడైతే మనలో చనిపోతుందో అప్పుడు లోకాన్ని బాగు చేస్తావు, లోకానికి వెలుగ్గా ఉంటావు, దేవుని యొక్క మార్గమును నీవు సరిగ్గా అందబెట్టుకున్న వాడిగా ఉంటావు. ఎందుకంటే ఈ యొక్క బానిస సంఖ్యలు నీకు తెగిపోయి ఈ లోక ఆచారాలని నీ శరీరం మీద ఎవరికి అధికారం లేకుండా నీవు ఎటువైనా నడిచి సమస్తములోనూ నువ్వు గొప్పగా దేవుని మార్గాన్ని చాటడానికి, దేవుడిలోనికి నడవటానికి, ఈ యొక్క జీవితము ఇప్పటిదే కాదు, ఇప్పటి వరకు మాత్రమే జీవితం కాదు, నేను నిద్రించిన తర్వాత కూడా ఇంకొక జీవం ఉన్నది, ఆ జీవంలో నేను లేచి నడుస్తాను, అది పరలోకానికి నేను వెళ్ళగలుగుతానని సజీవులకును మృతులకును తీర్పు తీర్చు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు? యేసు యొక్క జీవము నా శరీరమందు ప్రత్యక్షపరచబడటకై. నీ మీద ఎప్పుడైతే దేవుని యొక్క జీవం ప్రత్యక్షపరచబడుతుందో నువ్వు 10 మంది కోసం ఆలోచన చేస్తావు. యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ సహించుకుని పోవచ్చున్నాం. మరణానుభవమును ప్రతి సమయంలో కూడా సహిస్తూ పోతున్నాం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం సెలవిచ్చాడు మనకి? ఎదుటివాణ్ణి మనిషిగా ప్రేమించు, ఎదుటివానితో ప్రేమతో నువ్వు నడువు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. దేవుడు వారి జీవితాన్ని మారుస్తాడు. ఎలాంటి పాపపు జీవితంలో ఉన్నా కానీ మా జీవితాలు మారినవి మేము చూస్తున్నాము, అలాగే అనేక జీవితాలు మారుతావనేసి ఆ యొక్క విశ్వాసముతో మన యొక్క శరీరంలోనికి ఎవరిని ఆహ్వానించినాము? క్రీస్తుకి అధికారం ఇచ్చాము. మన శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం ఉన్నది. ఎందుకంటే నువ్వెప్పుడైతే క్రీస్తుతో పాటు నడుస్తావో నీ బాధలు, నీ యొక్క అడ్డంకులు, నీ శోధనలు, నీ శరీర బలహీనతలు, నడవలేని స్థితిలో నుండి, మాట్లాడలేని స్థితిలో నుండి నువ్వు మాట్లాడే స్థితికి లేవుస్తావు. నడవలేని స్థితిలో ఉంటే నువ్వు నడిచే స్థితిలోకి వస్తావు. నీవు ఎప్పుడు కూడా పడిపోయిన జీవితమే ఉంటే నీవు లేచి నడిచే జీవితంను మన దేవుడైన యేసు ప్రభు వారు ఇస్తున్నాడు మనకి. ఎందుకంటే నీ శరీరం మీద ఎవరికి అధికారం ఇచ్చేవంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చి ఆయనలో ఉన్న సుగుణాలన్నీ నీలో కనిపిస్తూ, ఆయనలో ఉన్న ప్రతి మార్గాన్ని కూడా నువ్వు సిద్ధపరుచుకుంటూ, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ప్రతి మార్గంలో కూడా నువ్వు స్థిరపడి నడవబడటం వల్ల నీవు ప్రతి విషయంలోనూ నువ్వు ఏమవుతున్నావు? స్వతంత్రించుకుంటున్నావు. నీ జీవితాన్ని స్వతంత్రించుకుంటున్నావు, నీ మార్గాన్ని సతాయించుకుంటున్నావు. ఇదిగో మన ఆచారం ప్రకారం ఇలా చెయ్యాలి అంటే ఇది ఆచారం మాత్రమే, నిజమేందో నువ్వు కళ్ళు తెరిచి చూడు అని చూపెట్టగలుగుతున్నావు.
నిజాన్ని నువ్వు కళ్ళు పెట్టి చూసి నేర్చుకుని నడువు అన్న. ఎందుకంటే నీకు మొట్టమొదటిగా మన ప్రభువుని నమ్మినప్పుడు మొట్టమొదటిగా ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వల్ల నీకు లోకము ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే పూర్వం ఏమనుకునేవాళ్ళు అంటే భూమి ఇట్లా 4 పలకలుగా ఉందేమో అనుకునేవాళ్ళు. అవునా? అలాంటిది నీవు పరిశోధించి తెలుసుకోవటం వల్ల భూమి గుండ్రంగా ఉంది అని ఉంది తెలిసింది. అప్పుడు దీన్ని వదిలేసేవా లేదా? ఇట్లా పలక లెక్క ఉన్నది, ఛత్రసాకారంలో ఉన్నది అని నమ్మిన వాడు ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నది, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది, అందు గురించే పగలు రాత్రులు వస్తున్నాయి, అందు గురించే ఈ 3 భూమి సూర్యుడు చంద్రుడు ఒకటే కక్షలోకి వచ్చినప్పుడు ఈ గ్రహణాలు కాదు, ఇవి నీడలు మాత్రమే అని తెలుసుకుంటున్నావు. నీకు జ్ఞానం వచ్చినందుకే దీన్ని తెలవగలిగింది. లేకపోతే నీవు అజ్ఞానంలో ఉన్నట్టయితే సూర్యుని ఒక పాము మింగేస్తుంది, చంద్రుని ఒక పాము మింగేస్తుంది, ఆ తర్వాత కక్కేస్తుంది. నీకు జ్ఞానమును దేవుడిస్తున్నాడు. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆయన్ని నీలోకి ఆహ్వానిస్తాము అంటే నిజమును తెలుసుకోవటమే, సత్యమును తెలుసుకోవటమే. అప్పుడు మనకేం తెలిసింది? అరే భూమి చంద్రుడు సూర్యుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు అడ్డంగా వస్తుంది కనుక చీకటి అవుతుంది. దీన్ని చంద్రగ్రహణం అంటాం, లేకపోతే ఇది సూర్యగ్రహణం అంటాం అని తెలిసి వచ్చింది. అప్పుడు ఈ మాటల్ని కొట్టివేసినావా లేదా? ఎందుకంటే నిజాన్ని నీ తెలియజేసుడేనే దేవుని జ్ఞానం. నీవు నిజములో బ్రతకటమే దేవుని యొక్క క్రియ. ఎందుకంటే నువ్వు సత్యమును బట్టి నువ్వు జీవించాలి, సత్యాన్ని బట్టి మాత్రమే నువ్వు జీవించాలి. అబద్ధములో జీవిస్తూ అబద్ధపు ఆలోచనలో నడిస్తే ఎక్కడ కూడా నువ్వు బ్రతికినంత కాలము బానిసంఖ్యలో నిన్ను ఎవరు ఎలా అన్నా కానీ నీకంటే ముందు పుట్టిన వానికి నువ్వు వినాల్సిందే. నిన్ను ఎంత తొక్కినా కానీ నువ్వు వినాల్సిందే, నిన్ను ఎంత పడగొట్టినా కానీ నువ్వు వినాల్సిందే. నీవు యేసుప్రభువుని నమ్మిన తర్వాత నీకు జ్ఞానం వచ్చినప్పుడు అరే ఇది కాదు కదా, ఇది నిజం కదా, ఇది నిజం కదా. మనలో అనేక రకాలైన రక్తాలు లేవు, రక్తం ఎర్రగానే ఉన్నది మనకి. నిజమే, మనమందరం కూడా మానవులమే, దేవుడి చేతనే నిర్మించబడ్డాము కదా అనుకో. అయితే ఒక్కోసారి బైబిలు మనిషిని మనిషిగానే నిరూపిస్తుంది. మానవుడు ఎలా పుట్టాడంటే, ఎక్కడి నుండి వచ్చాడంటే కోతి నుండి వచ్చాడని మనం చదువుకున్నాం, చాలాసార్లు చదువుకున్నామా? అయితే ఒక మనిషికి యాక్సిడెంట్ అయిపోయిందంట. ఒక మనిషికి యాక్సిడెంట్ అయిపోయినప్పుడు నీకు దేవుడు నిన్ను చేసాడని చెప్పినప్పుడు లేదు నేను మనిషి అనేవాడు కోతి నుండే వచ్చాడు, కోతి నుండే ఉద్భవించాడు అని చెప్పాడు. ఆయనకి యాక్సిడెంట్ అయింది. మాలాంటి పాస్టర్ వెళ్ళేసి చూసినప్పుడు అయ్యా నాకు రక్తం కావాలి, నాకు బ్లడ్ కావాలి అంటే, అచ్చా నీకు కావాల్సింది ఏంది? కోతి రక్తం కావాలి. ఏం కావాలి? కోతి రక్తం కావాలి. అయ్యో కోతి రక్తం మాకు పడదు కదా అంటే, నువ్వు కోతి నుండి ఎట్లా వచ్చినావు? నువ్వు నమ్మినావు కదా. నేను మాత్రం నమ్మలేదు, నన్ను దేవుడే చేశాడు. ఆయన ఊపిరి ద్వారా నాలోకి ప్రాణం వచ్చింది.
అలా నిజాన్ని తెలుసుకున్నప్పుడు అవును ఒక మనిషి రక్తమే నాకు పడుతుంది, కోతి రక్తంతో పడదు. ఏమైపోయింది? కోతి నుండి మనిషి రాలేదు, మనిషిని దేవుడే చేశాడు. మనిషిని ఎవరు చేశారు? దేవుడే సృష్టించాడు. ఆ మనిషి పాపంలో పడ్డాడు గనక మనకి మరణం అనే ముళ్ళు వచ్చింది. ఆ మనిషి పాపంలో పడినప్పుడు మరణం అనే ముళ్ళు వచ్చింది గనక ఆ పాపాన్ని ఇరగతీస్తానికే, మరణం అనే ముళ్ళుని ఇరగతీస్తానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి నిబంధనలన్నీ నెరవేర్చాడు. ఒక పొల్లైనా తీయలేదు, ఒక చున్నైనా తీయలేదు. తీసి మరణం అనే ముళ్ళు తీసి మనల్ని ఏం చేశాడు? సజీవుల్లోనికి తీసుకెళ్ళాడు. అంటే జీవించు వారిగా తీసుకుని వచ్చాడు. ఎందుకంటే మరణం అనే ముళ్ళు తీస్తానికి ఎవరు రావాలి? ఎవరైతే శాపం పెట్టాడో ఆయన వచ్చే ఆ శాపాన్ని తీస్తే మాత్రమే ఇది జరుగుతుంది అని రాయబడిన, పరిశుద్ధాత్మ చేత రాయబడిన ఈ యొక్క గ్రంథమును చూసినప్పుడు అదే ప్రకారంగా ఈ లోకములో మనుషులందరూ తల్లి గర్భం నుండే వచ్చారు, అవునా? కానీ కన్యక గర్భవతి అయ్యింది అన్నది బైబిల్లో ఆల్రెడీ రాయబడి ఉన్నది. కన్య గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకి ఇమానియలు పేరు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. ఎందుకంటే ఆయన మీద రాజ్యభారం ఉన్నది. అంటే నిన్ను నన్ను రక్షిస్తానికి ఆయన మీద రాజ్యభారం ఉన్నది. అందుకే మనము ఆ మరణము అనే ముళ్ళుని దేవుడు ఎరగదీసేసి ఏం చేశాడు? సజీవులుగా చేశాడు. అందుకే క్రీస్తుని మన జీవితంలో ఆహ్వానిస్తున్నాం. జ్ఞానమును మొట్టమొదటిగా పైనున్న జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎవరిని ఇస్తున్నాడు? పైనున్న జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ తర్వాత విశ్వాసము నీలో బలపరుస్తున్నాడు. విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత సమాధానాన్ని ఇస్తున్నాడు. సమాధానం ఎప్పుడైతే వస్తుందో నీకు అన్నిటికంటే పైన ప్రేమ వస్తుంది. అంటే ఎక్కడ కూడా ఎవరిని తీసివేయకూడదు, ఎవరిని కూడా తీసివేసి మాట్లాడకూడదు అనే జ్ఞానము, ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. ప్రతి విషయములోనూ నిన్ను నన్ను ఆశీర్వదించి ఆయన గొప్పగా దీవిస్తున్నాడు. అందుగురించే మన శరీరంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎందుకంటే రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. 6:3 క్రీస్తు మనలోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరగరా? అవునా? ఆయన మరణంలోనికి వెళ్ళి మనము బాప్తిసం పొందాము. అంటే నీటి ద్వారా సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు. అంటే క్రీస్తు మనలోనికి ప్రవేశించాడు. క్రీస్తు మనలోనికి ప్రవేశించాడు. క్రీస్తు ప్రవేశించినప్పుడు ఈ లోకము యొక్క కార్యాల కంటే కూడా నీకు ఇచ్చిన దేవుని జ్ఞానము ద్వారా నువ్వు నడిచినప్పుడు ప్రతి విషయములోనూ నువ్వు శ్రేష్టమైన మార్గములో నడవగలుగుతావు. అందుకే 2 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం చూడండి.
బలహీనతను బట్టి ఆయన ఆయన సిలువ వేయబడెను గాని సిలువ వేయబడిను గాని దేవుని దేవుని బట్టి శక్తిని బట్టి జీవించుచున్నాడు. జీవించుచున్నాడు. మేమును మేమును ఆయన యందుండి ఆయన యందుండి బలహీనమై ఉన్నాము గాని బలహీనులమై ఉన్నాము గాని ఈ ఎడల మీ ఎడల దేవుని శక్తిని బట్టి దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించగలవారము. ఆయనతో కూడా జీవించగలవారము. చూసినారా? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని అంటే నిన్ను నన్ను రక్షించటానికి మాత్రమే ఆ దేవాది దేవుడైన ప్రభువు బలహీనుడయ్యాడు. నిన్ను నన్ను రక్షించటానికి బలహీనత ఆయన యొక్క శరీరం మీదకి తీసుకొచ్చాడు. అందు గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలహీనుడు కాలే కదా. ఎందుకంటే ఆయన మనని రక్షించాలి గనక ఆ బలహీనత ఆయన మీద కనిపించింది. కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తి బట్టి ఆయనతో కూడా జీవించగలము. ఆయనతో కూడా జీవించగలము, జీవము గలవారము. ఎందుకంటే ఈ రోజున అనేకులు అనేక రకముగా మమ్మల్ని ఎన్ని రకాలుగా బాధించినా కానీ మేము దేవుని కొరకు నిలవటానికి మాత్రమే బలహీనులుగా కనిపిస్తున్నాం కానీ మేము బలహీనులం కాదు. మేము బలహీనులము కాము. ఎందుకంటే మాలో క్రీస్తు దేవాది దేవుడయ్యుండి, ప్రభువులకు ప్రభు అయ్యుండి, రాజులకు రాజు అయ్యుండి ఆయన శరీరము ఎందుకు అర్పించాడు? నిన్ను నన్ను రక్షించటానికే కదా. అర్పించి మళ్ళా ఏం చేశాడు? తిరిగి లేచాడు. మరణం అనే ముళ్ళును ఎరగొట్టి జీవం అనే మార్గాన్ని మనకిచ్చాడు. మనము దేవుణ్ణి ప్రకటిస్తున్నాము గనుకనే బలహీనులుగా కనిపిస్తున్నాం కానీ నిజమునకు బలహీనులం కాదు. క్రీస్తు నీతో ఉన్నప్పుడు నీవు బలవంతుడవే, బలహీనుడు మాత్రం ఎప్పుడు కూడా కాదు. నీవు ప్రార్థన చేసినప్పుడు లోకం తల్లకిందులవుతుంది. లోకం తెల్లకిందులవుతుంది అంటే నువ్వు బలహీనుడువా? నీవు నిజంగా నీ మనస్సారా దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీలో ఉన్న రోగం పారిపోతుంది. నువ్వు బలహీనుడు అయితే పారిపోదు కదా. నీవు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు అపవాది క్రియలని నీలో ఉండి దహించబడతావి. మరి బలహీనులకైతే ఇలా కాదు కదా. నువ్వు బలహీనుడివే కాదు కదా, నువ్వు బలవంతుడివే. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయగానే దెయ్యములు పట్టినవాడు దెయ్యములు ఎడబడుతున్నాయి, రోగములో ఉన్నవాడు రోగములు విడిచిపెడుతున్నాయి, ఎన్నో చిక్కుముడుల్లో ఉన్న వారికి చిక్కులు విడిపోతున్నవి. నువ్వెలా బలహీనుడు అవుతావు? బలహీనుడు ఎప్పుడు కూడా బలంగా మాట్లాడలేడు, బలంగా ప్రార్థన చేయలేడు. నీలో క్రీస్తు ఉన్నాడు గనకనే నువ్వు బలవంతుడవు, నీవు బలహీనుడు అయితే కాదు. ప్రతి విషయములోనూ నీకు ఏదైతే తక్కువగా ఉన్నదో దాన్ని ప్రభువా నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం కావాలి అని నీవు ఎప్పుడైతే నీ బలహీనతని దేవుని ఎదుట పెడతావో నీవు బలముగా ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే నీవు చూస్తూ ఉండగానే నీ జీవితం మారిపోతుంది. నువ్వు చూస్తూ ఉండగానే నువ్వు గొప్ప స్థితిలోకి వచ్చేస్తావు. ఎందుకంటే క్రీస్తుని పోలి ఉన్నావు కనుక నీవు బలహీనుడిగా కనిపిస్తున్నావు కానీ నిజమునకు నీవు బలవంతుడివే. చూడండి, మనకి కనిపించని రోగము శరీరాన్ని వదిలిపెట్టి పారిపోతుంది ప్రార్థన చేసినప్పుడు.
అంటే నీ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నీ విశ్వాసం ఎంత గొప్పది, నువ్వు దేవుని మీద పెట్టిన నమ్మకం ఎంత గొప్పది. ఆయన ద్వారా మనము సజీవులుగా దీవించబడ్డాము, ఆశీర్వాదింపబడుతున్నాం. ఆయన ద్వారా ప్రతి ఒక్క మార్గములోనూ నీవు సిద్ధపాటును తెలుసుకుంటున్నావు. నీకు నీ బలముతోనూ నీ శక్తితోనూ నువ్వు గెలవని ప్రతి మార్గాన్ని కూడా దేవునికి, ప్రభువా నేను ఏం చేయలేకపోతున్నా, నేను బలహీనుడైపోతున్నా అనేసి దేవుడికి అప్పచెప్పినప్పుడు నువ్వు బలంగా దీవించబడతావు. నీ బలహీనతే నిన్ను బలముగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన కృపచేత నీవు బలవంతుడుగా మారబడతావు. ఎందుకంటే ఎంత నువ్వు బలహీనుడు అని నువ్వు అనుకుంటున్నావో, నిన్ను నీవు ఎంతగా తగ్గించుకుంటున్నావో దేవుడు అంతగా హెచ్చించుతున్నాడు. నీవు ఎప్పుడు కూడా బలహీనుడు కాదు, తెలివి లేనివాడు కాదు. ఎందరో ఎన్నో మాటలు అంటున్నా కానీ నువ్వు సహించి నడుస్తున్నావంటే ఎందుకు నడుస్తున్నావంటే నువ్వు క్రీస్తును పోలి నడుస్తున్నావు. క్రీస్తులో నీలో జీవిస్తున్నాడు. క్రీస్తు నీ శరీరం మీద అధికారం ఉంది కనుక నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. అంతే, తగ్గించుకునే నడవబడుతున్నావు. నీ తగ్గింపే దేవుని శక్తి అయి ఉన్నది. నీ తగ్గింపే నీ మార్గాలు ఏవైతే మూయబడి ఉన్నాయో అవన్నీ తెరవబడుతుంది. నీ తగ్గింపే ఏదైతే వంకర యొక్క మార్గాలు ఉన్నాయో దాన్ని సీదా నడిపిస్తుంది. నీ యొక్క ఇబ్బందుల నుండి నువ్వు బయటకు వస్తానికి నీ తగ్గింపే దేవునికి నీకు అధికారముగా మారుతుంది. దేవుని అధికారము నీ మీదకి వస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి విషయములోనూ నిన్ను పడనీయకుండా దేవుడు లేవనెత్తూ ఉన్నాడు. ఆయన శక్తి ద్వారా, ఆయన యొక్క మార్గము ద్వారా, ఆయన యొక్క నీ బలహీనతని బలముగా మార్చి, ఈ లోకంలో వెర్రివారిగా ఉన్నవాడిని నిన్ను చూసి అందరు చూసి నవ్వినప్పుడు నిన్ను బలవంతుడుగా తీసి లేపి నిన్ను గొప్ప స్థితిలో లేపట్టే దేవుడికి మాత్రమే సాధ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే నీ మీద అధికారం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, లోకానికి ఇవ్వద్దు. నీవు ఎంతగానో దేవుని యొక్క మార్గములో నడుస్తూ మార్గాన్ని సిద్ధపరచుకుంటూ నీవు ఎంతైతే నీ బలముతో బట్టి నడుస్తావో దాన్ని బట్టి కాదు కానీ క్రీస్తును బట్టి నీవు గొప్ప స్థితిలోనికి రాబడుతున్నావు. నీ దేవుడు నిన్ను నీ మీదకు వచ్చి, నీలోనికి వచ్చి నిన్ను బలవంతుడుగా చేస్తున్నాడు. బలహీనుడుగాను నేను చేస్తలేడు. నీవు ఈ రోజున ప్రభువా నా బలహీనతలో నీవే బలమై నడపమంటే నడిపించేదేమో నడిపిస్తున్నాడు. ఇక ఈరోజే నీ జీవితం మారుతుంది. నీకు నీ యొక్క జీవితంలో క్రీస్తుకి నీవు చోటిచ్చినట్లయితే, మన ప్రభువైన యేసు ప్రభు వారికి చోటిచ్చినట్లయితే నీవు గొప్పగా దీవించబడతావు. నువ్వు ఎక్కలేని శిఖరాలన్నింటినీ కూడా దేవుడు ఎక్కించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు బలహీన పడకు. నిన్ను నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఏది రాదు, నువ్వు ఎలా నడుస్తావు, నువ్వు అసలు ఎందుకు పనికిరావని నిన్ను ఎన్నోసార్లు నేను కింద పడేస్తూ ఉంటాడు. ఎన్నో దగ్గర నువ్వెందుకు పనికిరావు, నీకు ఏది రాదని చెప్తా ఉంటాడు. కానీ నీ దేవుడు మాత్రం నీవే పనికొస్తావు, నా కొరకు నీవే పనికొస్తావు అని దేవుడు పైకి లేపి నిన్ను స్పష్టంగా బలవంతుడిగా చేసి, బలముతో నిన్ను నింపి బలవంతురాలుగా చేసి నిన్ను ప్రతి ఒక్క మార్గంలోనూ ఎదుర్కొని నిలబడి నీవు నడిచేలాగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని కూడా స్పష్టముగా మనకి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే 2 తిమోతి 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మన ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఇప్పుడు యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నాడా, చనిపోయి ఉన్నాడా?
అంటే సజీవుడయ్యాడు కదా, మృతి పొందాడు, తిరిగి లేపబడ్డాడు. నీవు కూడా ఈ యొక్క లోక జీవితంలో నుండి చనిపోయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో సజీవుడవు. నీకేది అడ్డు లేదు, నిన్ను ఏది అడ్డుకోలేదు. అధికారం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి అధికారము ఇవ్వాలి. ప్రతి విషయములోనూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రతి మార్గములోనూ నిన్ను గొప్పగా దీవిస్తున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రార్థన. సర్వలోకాలకు అధిపతైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నీవే నా తండ్రి, కాపాడే దేవుడవు, నీవే రక్షించే దేవుడవు. ప్రతి మార్గములో నా తండ్రి మమ్మల్ని లేవనెత్తి, ప్రతి ఒక్క నా తండ్రి, నా దేవా, నా దేవా, బలహీనత నుండి నా తండ్రి మమ్మల్ని బలవంతులుగా లేవనెత్తి, నీ కృపల్లో ఆశీర్వదించి, నీ కృపావరములతో నింపి, నిన్ను నీవే మహింపరుచుకుంటూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, నీ కృపావరములతో నింపినందుకు నీ పాదాలకు వందనాలు. మా బలహీనతలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. ప్రతి బలహీనతను నా తండ్రి యేసు నామంలో తీసివేస్తూ, ఎవరికి ఏ అక్రత ఉన్నదో ప్రతి అక్రత నా తండ్రి ఈ క్షణమే నా తండ్రి తీరుస్తూ, నీ ఆత్మని శక్తిని నా తండ్రి నింపుమయ్యా. Hebrosalov Visalav Gravazalav Yavasa Mahuria Varashkara Sarabis Smog Posmi Saluvia Shasaraba. Holy Spirit, touch. Her Revelavaraza Mazba Harvesha Sarba Abiga Pruzlavia Shasarbe Amiga Proshmi. Whole blood. నీ శక్తిని నీ ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరి మీదకి నింపి నా తండ్రి బలహీనమైన శరీరాన్ని బలపరుస్తూ అగ్నికంచి వేసి కాపాడుతూ నా తండ్రి ఏ మార్గంలో అయితే నా తండ్రి ఏ చిక్కుల్లో అయితే ఉన్నారో నా తండ్రి ప్రతి చిక్కు ఈడుస్తూ ప్రతి మార్గాన్ని నా తండ్రి సరళం చేస్తూ నా తండ్రి లోతైన వాటిని నా తండ్రి సదునుగాను ఎత్తైన వాటిని నా తండ్రి చిన్నగాను నా తండ్రి సదునుగా చేస్తూ నీ కృపల్లో భద్రపరుస్తూ నా తండ్రి మా యొక్క జీవితంలో మీద నీకు మాత్రమే అధికారం ఉంది నా ప్రభు. నీవే నా తండ్రి కాపాడే దేవుడవు, నీవే రక్షించే దేవుడవు నా తండ్రి. మాలో నీవును నీలో మేము నా తండ్రి జీవించులాగా ఆశీర్వాదించినందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. మా పూర్ణ శక్తితో, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ సత్యముతోను నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే మాకు సొంత రక్షకుడని ఎన్నుకున్నాం నా ప్రభు. నీవు తప్ప మాకు వేరొక దేవుడు నీ కృపయు నీ సమాధానం నీ ప్రేమను నా తండ్రి కుమ్మరిస్తూ అగ్నికంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.